హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నువ్వే కావాలి 10వ భాగాన్ని వినేద్దాం. అంజలి కోపంగా, నేను రాను, ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావు, ఎందుకు నాకు ఈ తలనొప్పి, అసలు రాజుని ఎందుకు కొట్టావు, గౌతమ్ సార్ ఎంత ఫీల్ అవుతారో తెలుసా అంటూ కోపంగా అరుస్తుంటే రుద్ర ఒక్కసారిగా అంజలిని హక్ చేసుకున్నాడు. అప్పటి వరకు కోపంగా చిందులు తొక్కిన అంజలి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. లోపల ఉన్న కోపం అంతా బయట పెట్టావు కదా, ఇంకా వెళ్దామా అంటూ అంజలి వెన్ను నిమిరాడు. సడన్గా అతన్ని వెనక్కి నెట్టి కోపంగా చూసింది. రుద్ర నవ్వుతూ అంజలి చేతిని పట్టుకుని బలవంతంగా కారెక్కించాడు. ఎందుకు నన్ను ఇలా బలవంతం చేస్తావు, ఏం చేయలేదు కదా, ముందు ఆ ముఖం మార్చు, గుడికి వెళ్ళినప్పుడు కూడా కోపం ఎందుకే, కాస్త అయినా నవ్వచ్చు కదా అన్నాడు. అంజలి అసహనంగా విండో బయటికి చూసింది. ఎందుకు ఎంత కోపంగా అరిచినా కూడా నా వెనకే పడుతున్నాడు, ఎలా వదిలించుకోను, ఎంత హర్ట్ చేసినా కూడా నన్ను వదలటం లేదు, నా కోపం భరించి నవ్వుతూ మాట్లాడుతున్నాడు. చెప్పాను కదే నిన్ను లవ్ చేస్తున్నానని, ఇంకా ఎందుకు మనసులో అన్ని ఆలోచనలు నీకు అన్నాడు. అంజలి కోపంగా, మనసులో కూడా ఏం అనుకోనివ్వవా అన్నది. రుద్ర నవ్వుతూ, అనుకోనివ్వను, నువ్వు ఏమనుకున్నా నాకు తెలిసిపోతుంది, నిజం చెప్పు, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా అన్నాడు. నీ ముఖం, నిన్నెందుకు లవ్ చేస్తాను, అవునా సరే ఒక మాట అడుగుతాను, నిజం చెప్పు అన్నాడు. ఏంటి విసుగ్గా అడిగింది అంజలి. నేను రాజుని కొట్టినందుకు కోపం వచ్చిందా, లేదంటే అని రుద్ర వైపు చూసింది. వాడు చేయి పట్టుకున్నాడు కదా, ఆ కోపం నా మీద చూపించావా, వాడి మీద కోపం నీ మీద ఎందుకు చూపిస్తాను, ఏమో నాకు అలానే అనిపించింది, మరి నీ కోపం వాడిని కొట్టినందుకు కాదు, వాడు చేయి పట్టుకున్నాడని నా మీద కోపం చూపించావు అన్నాడు. నువ్వు మరీ ఎక్కువ ఊహించుకోకు అంటూ కోపంగా విండో బయటికి చూసింది. కార్ గుడి ముందే ఆపి అంజలి వైపు చూశాడు రుద్ర. రుద్ర వైపు కోపంగా చూసి కార్ దిగి గుడి లోపలికి వెళ్ళింది. ఆమె వెనకే రుద్ర కూడా వచ్చాడు. దేవునికి దండం పెట్టుకుని హారతి తీసుకుని రుద్ర వైపుకి తిరిగి, గుడి అన్నావు కదా, వచ్చాను, దండం పెట్టుకున్నాను, ఇంకా నన్ను ఆశ్రమానికి తీసుకుని వెళ్తావా, కాసేపు ఉండొచ్చు కదా, ఈ గుడి అంటే నాకు చాలా ఇష్టం, చిన్నప్పుడు మా అమ్మ ఇక్కడిని నన్ను తీసుకుని వచ్చేది, ఇదిగో మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి వచ్చాను, అది కూడా నీతోనే. ఏంటి ఆ మాటలు, ఆ చూపు, చంపేయాలి నిన్ను, నన్ను చంపేస్తే నువ్వెలా బ్రతుకుతావే బాబు, ముందు ఇలారా అంటూ అంజలి చేతిని పట్టుకొని అక్కడే ఉన్న సిమెంట్ బెంచ్పై కూర్చున్నాడు. అంజలి విసుక్కుంటూ చుట్టూ చూసింది. చుట్టూ పచ్చని చెట్లు, చల్లని గాలి, దూరంగా కొండలు, చూడ్డానికి ఆ ప్లేస్ ఎంతో బాగుంది. అప్పటి వరకు ఆమె ముఖంలో ఉన్న కోపం, చిరాకు, అలసట అన్నీ పోయి చిన్నగా పెదవులపై నవ్వు వచ్చి అది బయటికి రానివ్వకుండా మనసులోనే నవ్వుకుంది. బాగుందా ప్లేస్ అన్నాడు. అంజలి చుట్టూ చూస్తూ చాలా బాగుంది అంటూ టక్కున ఆగిపోయి, నీకెందుకు నన్ను అడుగుతున్నావు, అడగటం కూడా తప్పేనా అంటూ పైకి లేచాడు. ఎక్కడికి అన్నది. ఇప్పుడే వచ్చేస్తాను అంటూ రుద్ర ఫోన్ తీసుకుని బయటికి వెళ్ళాడు. అంజలి గుడి చూసి నవ్వుతూ, పోకిరి అయినా వీడు మంచి పోకిరినే, గుడి చాలా బాగుంది, ఇన్ని సంవత్సరాలు ఈ సిటీలోనే ఉంటున్నాను, ఈ గుడి ఎప్పుడూ చూడలేదు, నేను ఎంత బాగుంది అంటూ నవ్వింది. దూరం నుంచి అంజలి ముఖంలో సంతోషం చూస్తున్న రుద్ర ఆమె సంతోషాన్ని తన ఫోన్ కెమెరాలో బంధించాడు. నాతో మాట్లాడేది ఏమన్నా ఉందా, లేదంటే గుడిని చూస్తూనే ఉంటావా అంటూ ఆమె పక్కనే కూర్చున్నాడు. నీతో నేనెందుకు మాట్లాడాలి, కోపంగా రుద్ర వైపు చూసింది. రుద్ర నవ్వుతూ, నవ్వితే చాలా బాగుంటావు అంజలి, నీ కోపం మీ అమ్మ నాన్న నీకు దూరంగా ఉన్నారని, అంతకు మించి ఏమీ లేదు. రుద్ర మాటలకి అలానే చూస్తుండిపోయింది. నిజమే కదా నేను చెప్పింది అంటూ ప్రసాదం తింటూ అంజలి కళ్ళలోకి చూశాడు. అతని చూపు నుంచి తప్పించుకోవడం కష్టమై చివరికి ఆమె కూడా అతని చూపులకి బందీ అయింది. రుద్ర ఆ మూమెంట్లోనే ఆమె నోట్లో ప్రసాదం పెట్టి, బాగుందా ప్రసాదం, అంజలి వెంటనే తేరుకుని రుద్ర అన్నది. ఏంటి నన్ను బ్రతకనివ్వవా, నేనేం చేశానని, నిన్ను ఏం చంపటం లేదే. అంజలి అతని కళ్ళల్లోకి చూసి, నువ్వు మంచివాడివే రుద్ర, కానీ నీకు నేను కరెక్ట్ కాదు అంటూ అంజలి ఏదో చెప్తుంటే రుద్ర కోపంగా ఆమె నోట్లో ప్రసాదం పెట్టి, నీ పురాణం మొదలుపెట్టుకు, వినే ఓపికే నాకు లేదు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కానీ భయపడుతున్నావు, మీ అమ్మలానే నీ జీవితం అవుతుందని, నిజంగానే నిన్ను ప్రేమించడం లేదు అన్నది. మరి నా మీద ఎంత కోపం ఉంటున్నావు కదా, మరి రాజు కూడా నాలానే నీకు ప్రపోజ్ చేశాడు, తన మీద ఎందుకు కోపంగా లేవు, బోల్ చెప్పు అన్నాడు. అతను వేరు నువ్వు వేరు. అచ్చా నమ్మేశాంలే అంటూ ఆమె నోట్లో ప్రసాదం పెట్టి, పదా వెళ్దాం అంటూ ట్యాప్ దగ్గరికి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు. ఎక్కడికి అన్నది. ఏ చెప్తే గాని రావా, నేను రాను, ఆఫీస్కి వెళ్ళాలి, నువ్వు ఆఫీస్ వెళ్ళడానికి ఇంకా 2 గంటలుంది, మూసుకొని నాతో రా అంటూ అంజలి చేతిని పట్టుకున్నాడు. చీటికి మాటికి అలా పట్టేసుకుంటున్నావు ఏంటి నా చెయ్యి అన్నది. నా ఇష్టం,
రుద్ర ఎప్పటిలానే ఘాటైన చూపులతో రుద్రాని చంపేసేలా చూసింది. రుద్ర అవేమీ పట్టించుకోకుండా ఆమెని బయటికి తీసుకుని వచ్చి కారు ఎక్కాడు. అంజలి కోపంగా కారెక్కి, నువ్వు ఎప్పుడు ఇంతేనా? ఇలానే ఉంటావా? అవును, ఇలానే ఉంటాను. భయపడకు. నిన్ను ఎక్కడికి తీసుకుని వెళ్ళటం లేదు, మా ఇంటికి తీసుకుని వెళ్తున్నాను. మా అమ్మ నిన్ను అడిగింది. మీ ఇంటికి అయితే నేను రాను. ముందు కారు ఆపే రుద్ర అన్నది. ఏ, ఎందుకు రావు? మీ ఇంట్లో మీ నాన్నగారి గురించి నాకు తెలుసు. ఏం తెలుసు? ముందు కారు ఆపు రుద్ర అంటూ రుద్ర చేతుల్ని పట్టుకుని ఊపేస్తుంటే రుద్ర కార్ స్టీరింగ్ తిప్పుతూ ఒక్కసారిగా చెట్టు డాష్ ఇచ్చాడు. అంజలి భయంగా గట్టిగా కళ్ళు మూసుకుంది. రుద్ర గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి అంజలి వైపు చూశాడు. అంజలి భయంగా కళ్ళు తెరిచి రుద్ర ముఖం చూడగానే భయపడి తలదించుకుంది. ఎందుకు అంజలి నేనంటే అంత కోపం? అంజలి ఏం మాట్లాడలేదు. సారీ రుద్ర అన్నది. రుద్ర ఏం మాట్లాడలేదు. కోపం తమాయించుకొని కారు దిగు, మరో మాట మాట్లాడకుండా కారు దిగింది. రుద్ర అంజలి దగ్గరికి వచ్చి, నీ ఇష్టం లేకుండా నిన్ను బలవంతంగా మా ఇంటికి తీసుకుని వెళ్ళడం తప్పే. సారీ అంజలి, ఇంకెప్పుడు నేను ఇబ్బంది పెట్టను. అలానే మీ అమ్మ చైన్ తీసుకో అంటూ అంజలి చేతిలో చైన్ పెట్టి, ఊరికి నువ్వు తీసుకోవు కదా, శాలరీ రాగానే ఇవ్వు. ఇకపై నీ వెంట పడను, నిన్ను విసిగించడం. నా మీద నీకున్న ఫీలింగ్ ఏంటో బాగా అర్థమైంది. మా అమ్మ అడిగిందని నిన్ను మా ఇంటికి తీసుకుని వెళ్దామనుకున్నాను. నీకు ఇష్టం లేదు. అసలు నేనంటేనే నీకు ఇష్టం లేదని అర్థమైంది. ఇకపై నా గోల నీకు ఉండదు. హ్యాపీగా ఉండు అంటూ వస్తున్న ఆటో ఆపి, ఆటో ఎక్కు అన్నాడు. అంజలి రుద్ర వైపు చూసింది. వెళ్ళు అంజలి అంటూ తన ఫోన్ తీసుకుని పక్కకి వెళ్ళాడు. అంజలి కంట్లో గిర్రున నీళ్లు తిరిగి మౌనంగా ఆటో ఎక్కింది. రుద్ర ఆమె వైపు అస్సలు చూడలేదు. అంజలి రుద్ర వైపు చూస్తూ ఉండిపోయింది. అంజలి, ఎప్పుడొచ్చావు? ఆఫీస్కి కనీసం వచ్చినట్టు కూడా జాడ తెలియలేదే అంటూ అంజలి పక్కన కూర్చుంది శ్రీజ. భోజనం చేయకుండా ఎటో ఆలోచిస్తుంది అంజలి. అంజలి, ఏమైంది అలా ఉన్నావు అని అడిగింది శ్రీజ. ఏం లేదు శ్రీజ అన్నది. మరెందుకు డల్గా ఉన్నావు అంటూ అంజలి మెడలో ఉన్న చైన్ వైపు చూసి, అర్థమైంది. రుద్ర ఆ గుడి సాక్షిగా నీ మెడలో చైన్ వేశాడా? అంజలి రుద్ర మాటలు గుర్తు చేసుకుని, లేదే, తనే చేతికిచ్చాడు. శాలరీ రాగానే డబ్బులు ఇచ్చేయమన్నాడు. కానీ నీ ముఖం ఎందుకే అలా ఉంది? ఏం లేదే. అంజలి, నిజం చెప్పు. అంజలి చిన్నగా నవ్వి రుద్రకి తనకి మధ్యన జరిగిందంతా చెప్పింది. అంతా విన్నా శ్రీజకి కోపం వచ్చి, పిచ్చి కాని పట్టిందా? అలా చేశావు? తను నిన్ను ఎంతగా లవ్ చేస్తున్నాడు, నువ్వేంటి అతని అలా హర్ట్ చేశావు? తప్పు అంజలి. నీకు నచ్చకపోతే కూల్గా చెప్పాలి, కానీ అంత కోపంగా మాత్రం ఉండకూడదు. ఏంటి నువ్వు తనకి సపోర్ట్నా? అవును, నిజంగా నువ్వు నీలో ఉన్న బాధని ఎవరితోనూ షేర్ చేసుకో, చివరికి నాతో కూడా. కానీ ఇన్ని సంవత్సరాలు అనుభవించిన బాధల్ని, అవమానాల్ని మనసులోనే దాచుకున్నావు. ఇప్పుడు రుద్రాని సోల్మేట్గా మారిపోయాడు. అందుకే నీ మనసులో ఉన్న బాధని కోపం రూపంలో రుద్ర మీద చూపిస్తున్నావు. నీకు తెలియదు అంజలి, నువ్వు రుద్రాకి పడిపోయావు. తను చెప్పింది నువ్వు చెప్తున్నావా? చెప్పాను కదే, నేను అసలు పెళ్లి చేసుకోనని. పద వర్క్ చేద్దాం అంది అంజలి. నువ్వు బండరాయివే, నీకు చెప్పినా కూడా వేస్టే అన్నది శ్రీజ. ఎక్కువగా ఆశపడకూడదే, పద అంటూ శ్రీజ చేతిని పట్టుకుని క్యాబిన్కి వెళ్ళింది. ఇంతలో ప్యూన్ వచ్చి, మేడం అన్నాడు. ఏంటి రమణ గారు? గౌతమ్ సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు. అవునా, సరే అంటూ గౌతమ్ క్యాబిన్కి వెళ్ళి, సార్ పిలిచారంట అన్నది. కూర్చో అంజలి, నీతో కొంచెం మాట్లాడాలి అన్నారు. ఏంటి సార్? రాజుని ఉదయం ఎవరో నీకు కాబోయే హస్బెండ్ కొట్టాడంట కదా? అంజలి ఏం మాట్లాడలేదు. చెప్పంజలి, నీకు అతనికి పెళ్లి కుదిరిందా? చచా లేదు సార్, మా మధ్యన అలాంటిది ఏం లేదు. ఉదయం రాజు సార్ రోడ్డు మీద నా చేతిని పట్టుకున్నారు. అందుకు అది అతను చూసి అర్థమైంది. రాజు నిన్ను బలవంతంగా గుడికి తీసుకుని వెళ్దామనుకున్నాడు, అవునా? అవును సార్. వాడి తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. సారీ అంజలి అన్నాడు. అయ్యో సార్, ఇంకా నేనే మీకు సారీ చెప్పాలి. అతను రాజు సార్పై చేయి చేసుకోవడం తప్పు సార్ అన్నది. లేదు అంజలి, వాడు నిన్ను చూసిన దగ్గర నుంచి మరీ దారుణంగా తయారయ్యాడు. అందుకే నీకో విషయం చెప్పాలి. ఏంటి సార్? అంజలికి ఎలా చెప్పాలో తెలియక ఆమె ముందు ఒక పేపర్ పెట్టాడు. ఆ పేపర్ చూసిన అంజలి కంట్లో తడి మొదలై చిన్నగా నవ్వి గౌతమ్తో మరో మాట మాట్లాడకుండా సైన్ చేసింది. నా మీద కోపం లేదా అంజలి అన్నాడు. లేదు సార్, కోపం ఏమీ లేదు. మీ మనసులో బాధ నాకు అర్థమైంది. మీకు పరువంటే చాలా ముఖ్యం. అలానే రాజ్ గారంటే ప్రాణం. నా కారణంగా రుద్ర రాజ్ మీద చేయి చేసుకోవడం తప్పే. నాకు తెలిసి మీ మనసు ఎంత బాధపడి ఉంటుందో. మరోసారి ఇలా జరగకుండా ఉండాలంటే నేను రాజు సార్కి మీ ఆఫీస్కి దూరంగా ఉండాలని బాగా అర్థమైంది. ఇంకెప్పుడు ఆఫీస్ దరిదాపుల్లో కూడా కనిపించను. వెళ్తాను సార్ అంటూ నవ్వుతూ బయటికి వెళ్ళింది. అంజలి బయటికి వెళ్ళగానే గౌతమ్ వెంటనే ఫోన్ తీసుకుని రుద్రాకి కాల్ చేశాడు. రూమ్లో బెడ్ మీద కూర్చొని ఆఫీస్ వర్క్ చేస్తున్నాడు రుద్ర. గౌతమ్ ఫోన్ రాగానే చిన్నగా నవ్వుకొని,
చెప్పండి గౌతమ్ సార్ అన్నాడు. నువ్వు చెప్పినట్లే అంజలిని జాబ్ నుంచి తీసేశాను రుద్ర అన్నాడు. గుడ్ గౌతమ్ గారు అన్నాడు. పాపం చాలా బాధపడింది, కానీ పైకి నవ్వుతూనే ఉంది. చాలా మంచి అమ్మాయి, ఎందుకు మీరు తనని జాబ్ నుంచి తీసేయమన్నారు? మీ అబ్బాయి రాజు టార్చర్ తనకి ఇకపై ఉండకూడదు, అందుకే జాబ్ నుంచి తీసేయమన్నాను. అలానే మీ అబ్బాయికి చెప్పండి, ఇంకొకసారి నా అంజు జోలికి వస్తే ఊరుకునేదే లేదని. గౌతమ్ గుటకలు మింగుతూ, సరే రుద్ర, మా అబ్బాయి అంజలి జోలికి రాకుండా నేను చూసుకుంటాను. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు జరగదు. అది మీ చేతుల్లోనే ఉంది అంటూ కాల్ కట్ చేశాడు రుద్ర. జాబ్ పోయింది కదా, ఇప్పుడు పాపకి నా మీద ఎక్కడ లేని కోపం వస్తుంది. అరగంటలో ఇంటికి వస్తుంది, రాణి దాని సంగతి చెప్తాను అంటూ తనలోనే తాను నవ్వుకున్నాడు. బాధగా బయటికి వచ్చిన అంజలి తన బ్యాగ్ తీసుకుని శ్రీజ దగ్గరికి వచ్చి, శ్రీజ, నేను ఆశ్రమానికి వెళ్తున్నాను. ఏమైంది? ఏం లేదు, కొంచెం తలనొప్పిగా ఉంది, రెస్ట్ తీసుకుంటాను. నిజం చెప్పు, ఆ గౌతమ్ సార్ ఏమన్నారే అన్నది. ఏం లేదే, వర్క్ అవ్వగానే ఆశ్రమానికి వచ్చే, నేను ఇంక వెళ్తాను అంటూ మారు మాటకి అవకాశం ఇవ్వకుండా బయటికి వచ్చి, అంతా రుద్ర వల్లే, నా ఉద్యోగం పోయింది, చెప్తాను, నాకు జాబ్ లేకుండా చేసి ఎందుకు ఇలా చేస్తున్నాడో అడుగుతాను అంటూ ఎదురుగా వస్తున్న ఆటో నాపి ఆటో ఎక్కింది. ఆటోలో కూర్చున్న అంజలి కోపంలో రుద్రాని ఎంతగానో తిట్టుకుంది. కాసేపటికి ఆటో రుద్ర ఇంటి ముందు ఆగటంతో ఆటో వాడికి డబ్బులిచ్చి గేట్ ఓపెన్ చేసి లోపలికి అడుగుపెట్టింది. ఇంద్రభ్రవణం లాంటి ఇంటిని చూడగానే ముందు అంజలి షాక్ అయినా చిన్నగా నవ్వుకుని గుమ్మం దగ్గర ఆగింది. ఎదురుగా సోఫాలో మున్నాని తన ఒడిలో కూర్చోబెట్టుకుని గగన్ ఏవో కబుర్లు చెప్తున్నాడు. ఎదురుగా ఉన్న అంజలిని చూసి, హాయ్ అంజలి, ఏంటి అక్కడే నిలబడిపోయారు, లోపలికి రండి అంటూ నవ్వుతూ పలకరించాడు గగన్. కిచెన్ రూమ్ నుంచి కాఫీ కప్ పట్టుకుని బయటికి వచ్చిన తార అంజలిని చూడగానే ఎంతగానో సంతోషపడింది. అంజలి, నువ్వా, లోపలికి రా అంటూ ఎంతో మర్యాదగా ఆహ్వానించింది. మొహమాటంగానే కోపంగా లోపలికి వచ్చి చిన్నగా నవ్వింది. ఆమె కోపం మామూలుగా లేదు. రుద్రాని ఎలా అయినా తిట్టేయాలని గట్టిగా ఫిక్స్ అయింది. అంజలి, అసలు నేను మా వారు నీ దగ్గరికే వద్దామనుకున్నాం, కానీ బిజీగా ఉండి రాలేకపోయాను. ముందు కూర్చో. అంజలి, నువ్వు వచ్చినందుకు అయితే నాకు చాలా సంతోషంగా ఉంది. అయ్యో పర్లేదండి, నేను వచ్చింది రుద్ర కోసం, అతనితో ఒకసారి మాట్లాడాలి, ఎక్కడున్నారు? అంజలి మాటకి తారా గగన్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని తన రూమ్లో ఉన్నాడు అన్నారు. థ్యాంక్స్ అండి, ఇప్పుడే వస్తాను అని చెప్పి పరుగులాంటి నడకతో రుద్ర రూమ్కి వెళ్ళింది. ఏమండి, అంజలికి రుద్ర తెలుసా? అయినా ఎప్పుడు వెళ్ళింది అంజలి మన ఇంటికి రావటం ఏంటి? తన ముఖం కూడా కోపంగా ఉంది, మీరు గమనించారా? హా తారా, పైకి కనిపించని ఖతర్నాక్ రుద్ర ఏదో తుంటరి పని చేసే ఉంటాడు. అంజలి వస్తుంది కదా, అడుగుదాం, ముందు కాఫీ ఇవ్వు అన్నాడు. తీసుకోండి అని మున్నాని ఎత్తుకొని గగన్ పక్కన కూర్చొని, అంజలి వచ్చిన టైం బాగుందని చెప్పాలి. ఏ మాత్రం మామయ్య ఇంట్లో ఉన్నా చల్లగా ఉన్న వాతావరణం కాస్త వేడిగా మారేది. ఆ మాటకి గగన్కి నవ్వొచ్చి, పైకి కనిపించవు కానీ మాటలు బాగానే వస్తాయి నీకు అంటూ నవ్వుకున్నాడు. రూమ్కి వచ్చిన అంజలి ఎదురుగా సోఫాలో ఉన్న రుద్రని చూసి కోపంగా ముందుకు వచ్చింది. హాయ్ అంజలి, నువ్వేంటి మా ఇంటికి వచ్చావు? చేతిలో ఉన్న ల్యాప్టాప్ పక్కన పెట్టి పైకి లేచాడు రుద్ర. ఒక్కసారిగా అతని టీషర్ట్ కాలర్ పట్టుకుని, మాట్లాడవంటే నేనే నిన్ను చంపేస్తాను అన్నది. ఎందుకు ఇప్పుడు అంత కోపం? నేనేం చేశానని నన్ను చంపేస్తావా అన్నాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.